గుంపు సంచారం కలకలం రేపుతుంది. కోటకాడపల్లి పంచాయతీ సిద్దులగండి చెరువు వద్ద సుమారు 22 ఏనుగులు గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతానికి సమీప గ్రామాలు విఆర్ కాలనీ, వేములవాడ, కోటకాడపల్లి, అయ్యంగారిపల్లి, పిలుగోనపల్లి, నైరబైలు వైపు ఏనుగులు గుంపు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. రైతులు ఒంటరిగా పంట పొలాల వద్దకు వెళ్లొద్దని, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగు కనిపించిన వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని రైతులను విజ్ఞప్తి చేశారు. మరోపక్క జిల్లాలో ఏనుగుల గుంపు సంచారంతో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు అటవీ శాఖ ఆపరేషన్ గజను ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా శిక్షణ పొందిన కుంకి ఏనుగులను రంగంలోకి దించింది. జిల్లాలో తిష్టవేసిన గజరాజుల గుంపును కట్టడి చేసేందుకు కృష్ణా, దేవా అనే కుంకి ఏనుగులను అధికారులు అక్కడికి తరలించారు. ఇప్పటికే అటవీ ఏనుగులను కట్టడి చేసేలా ప్రత్యేక శిక్షణ పొందిన ఈ గజరాజులను అటవీ ఏనుగుల గుంపుతో మమేకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కృష్ణా, దేవా, కుంకి ఏనుగులను అటవీ ఏనుగుల గుంపునకు దగ్గరగా తీసుకెళ్లి వాటి ప్రవర్తనను పరిశీలిస్తున్నారు. కుంకీలకు స్థానిక గజరాజులు అలవాటు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అటవీ శాఖ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా గుంపును తరిమివేయటం కాకుండా వాటి కదలికలను నిశితంగా పరిశీలిస్తూ కుంకి ఏనుగుల సహాయంతో వాటిని నియంత్రించే దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఏనుగుల గుంపు పంట పొలాల్లోకి ప్రవేశించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాత్రి వేళల్లో వాటి సంచారంతో గ్రామీణ ప్రాంతాల్లో భయోందనలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో కుంకి ఏనుగులను రంగంలోకి దించడం ద్వారా గజరాజుల కదలికలను నియంత్రించవచ్చని అధికారులు భావించారు. ఈ మేరకు అటవీ ఏనుగుల గుంపుతో కుంకీలు మమేకమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని డిఎఫ్ఓ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏనుగులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని సూచించారు. ఇప్పటికే అటవీ ఏనుగులను కట్టడి చేసేలా ప్రత్యేక శిక్షణ పొందిన ఈ గజరాజులను అటవీ ఏనుగుల గుంపుతో మమేకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కృష్ణా, దేవా, కుంకి ఏనుగులను అటవీ ఏనుగుల గుంపునకు దగ్గరగా తీసుకెళ్లి వాటి ప్రవర్తనను పరిశీలిస్తున్నారు. కుంకీలకు స్థానిక గజరాజులు అలవాటు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అటవీ శాఖ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా గుంపును తరిమివేయటం కాకుండా వాటి కదలికలను నిశితంగా పరిశీలిస్తూ కుంకి ఏనుగుల సహాయంతో వాటిని నియంత్రించే దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఏనుగుల గుంపు పంట పొలాల్లోకి ప్రవేశించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాత్రి వేళల్లో వాటి సంచారంతో గ్రామీణ ప్రాంతాల్లో భయోందనలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో కుంకి ఏనుగులను రంగంలోకి దించడం ద్వారా గజరాజుల కదలికలను నియంత్రించవచ్చని అధికారులు భావించారు. ఈ మేరకు అటవీ ఏనుగుల గుంపుతో కుంకీలు మమేకమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని డిఎఫ్ఓ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏనుగులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని సూచించారు.